బైబిల్ ఎవరి కోసం అనే ప్రశ్నకు ఒకే ఒక సాధారణ సమాధానం ఉంటే అది ప్రతి మనిషి కోసం. ఈ గ్రంథం మానవాళికి దేవుడిచ్చిన అత్యుత్తమ వరం. ఇది రాజుల కోసం కాదు, పేదల కోసం కాదు, ఏకంగా ప్రతి జీవించే మనిషి కోసం. యోహానులో వ్రాయబడ్డట్టు, దేవుడు లోకమునంతటిని ప్రేమించెను గనుక తన ఏకైక కుమారునిని ఇచ్చెను, ఆయననియందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్యజీవము పొందునట్లు. ఇది స్పష్టంగా చెబుతుంది. బైబిల్ అనేది ఒక వర్గానికోసం కాదు, మొత్తం లోకానికి. పాపులైన వారు మారాలి, నిష్కలంకులు మరింత పరిశుద్ధులవ్వాలి. ఈ రెండింటికీ మార్గం బైబిల్లోనే ఉంది. పాపం యొక్క పరిణామాలు తెలియజేయడానికి, దాని నుండి విముక్తి పొందే దారిని చూపించడానికి, ప్రేమతో కూడిన దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ ఒక జీవశక్తిగా పనిచేస్తుంది. ఇది శిక్షించేది కాదు, మార్గం చూపేది. ఇది తిట్టేది కాదు, ప్రేమించేది. దేవుని వాక్యం జీవంతో, శక్తితో నిండినది. ఇది బలహీనుడికి బలం, దుఃఖితునికి ధైర్యం, తిరుగుబాటు చేసిన వారికి మార్గదర్శనం. కాబట్టి బైబిల్ ఒక మతగ్రంథం మాత్రమే కాదు, ఇది ఒక జీవనశైలిని మలిచే మార్గసూచిక. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు, చదువరుల నుండి అనపటితుల వరకు, ధనికుల నుండి నిరుపేదల వరకు బైబిల్ అందరికీ అవసరం. దేవుడు ఏ మనిషిని విస్మరించడు. ఆయన వాక్యం ప్రతి హృదయాన్ని తాకేలా వ్రాయబడింది. ఈ గ్రంథం చదవడానికి మీరు పరిశుద్ధులుగా ఉండాల్సిన అవసరం లేదు, కాని చదవడం వల్ల మీరు పరిశుద్ధులవుతారు. ఎందుకంటే ఇది మనల్ని మనం ఎలా ఉన్నామో చూపిస్తుంది, అలాగే మనం ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తుంది. బైబిల్ వాక్యం మానవ జీవితంలో ప్రతి పరిస్థితికి ఒక సమాధానం చూపిస్తుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పే మార్గాన్ని నేర్పుతుంది. మనం బాధలో ఉన్నప్పుడు ఆత్మీయ ధైర్యాన్ని ఇస్తుంది. మనం తప్పు చేసినప్పుడు తిరిగి మారే మార్గాన్ని చూపిస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సమీపాన్ని అనుభవించేటట్లు చేస్తుంది. ఇది అక్షరాలా మన ఆత్మకు ఆహారంగా మారుతుంది. యేసుక్రీస్తు నేర్పిన ప్రతి మాట, చేసిన ప్రతి పని బైబిల్లో లభిస్తుంది. ఆయన మనకోసమే శిలువపై మరణించారు. ఆయన వాక్యాన్ని మనకిచ్చారు. కాబట్టి బైబిల్ యేసు చూపిన ప్రేమను ప్రతి మనిషికి అందించేందుకు ఉన్నది. ఇది ఒక చరిత్ర గ్రంథం కాదు, జీవితాన్ని మార్చే శక్తి కలిగిన జీవంతమైన వాక్యం. ఇది న్యాయవేత్తకు న్యాయం చూపుతుంది, రైతుకి ఆశ చూపుతుంది, విద్యార్థికి జ్ఞానమిస్తుంది, వ్యాపారికి నిజాయితీని నేర్పుతుంది, ప్రతి ఒక్కరికి అవసరమైన సత్యాన్ని ప్రతిఫలిస్తుంది. ఎంతమంది చదవలేని స్థితిలో ఉన్నా బైబిల్ వాక్యం విన్నవాణ్ణి కూడా మార్చగలదు. ఎందుకంటే అది ఆత్మను స్పర్శిస్తుంది, పాపం తలపెట్టే మనసును ఛిద్రపరుస్తుంది, దేవుని రాజ్యానికి దారితీసే మార్గాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీనిని చదివే ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. నేను దేవునికి సమీపంగా ఉన్నానా అనే ఆత్మ పరిశీలనని కలిగించే బలమిది. ఇందులో శక్తి ఉంది. హత్యకారుడిని సేవకుడిగా మార్చిన శక్తి, వేశ్యను పరిశుద్ధురాలిగా మార్చిన గుణం. బైబిల్ చెప్పే దేవుడు శిక్షించేవాడు కాదు, గుణపాఠం చెప్పే తండ్రి. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మన మార్పు కోసం వేచి చూస్తాడు. ఆయన మన హృదయాలను పరివర్తన చెందించాలన్నదే ఆయన ఆశయం. ఈ ఆశయం నెరవేరే మార్గం బైబిల్ వాక్యాన్ని చదవడం, దానిపై ధ్యానం చేయడం, దాన్ని జీవించడంలోనే ఉంది. సమాజంలో మార్పు కావాలంటే ఒక్కొక్కరి మనస్సులో మార్పు రావాలి. ఆ మార్పు బైబిల్ ద్వారా సాధ్యమవుతుంది. ఇది మనుషుల రచన కాదు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన జీవవాక్యం. అందుకే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కేవలం ప్రార్థనల్లో వాడే మాటలు కాదు, జీవనశైలిని మార్చే తత్వాలు. ఇది ఒకరోజు చదివి మరిచే పుస్తకం కాదు, జీవితాంతం మన జీవితానికి తోడుగా ఉండే దేవుని ప్రణాళిక. కాబట్టి బైబిల్ ఎవరికోసమన్న ప్రశ్నకు మరలా వస్తే, ఇది నీకోసం, నాకోసం, మన అందరికోసం. ఇది నీ పాపాలను మాఫీ చేయాలన్న దేవుని ప్రేమను గుర్తుచేస్తుంది. ఇది నీ జీవితానికి ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది నీ ఉన్న స్థితి నుంచి దేవుని రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్లే జీవవాక్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం పుస్తకం కాదు, అది దేవుని శబ్దం. అది మన ఆత్మకు పిలుపు. కాబట్టి దాన్ని తీసుకో, చదువు, జీవించు. ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆమేన్.